2006లో మీ నాన్నగారిని మర్డర్ చేసిన తర్వాత మీరు కంప్లీట్గా మీ కోపం నరాన్ని తెంచేసుకున్నారు. సాధారణంగా మీ పొజిషన్లో ఎవరన్నా ఉండుంటే నేనున్నా కూడా పగ తీర్చుకొని ఉండేటువంటి వాడిని. మీరు మాత్రం మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ లెవెల్లో అయిపోయారు. ఏంటి అసలు? అంటే ఇట్స్ 2006. అంటే నేను దీంట్లో వేరేది అది ఇది అని చెప్పి మా నాన్న కావచ్చు వీళ్ళందరూ కూడా ఫ్యాక్షన్ అనేది ఒక కంపల్షన్ మీద ఒక ఇదిగా నడిపించిన సందర్భాలు మేము వ్యక్తిగతంగా చూడడం జరిగింది. హీ కేమ్ ఇన్ టు ద పాలిటిక్స్ ఆర్ ఫ్యాక్షన్ అట్ ది ఏజ్ ఆఫ్ 18. మా తాతగారు గారు అప్పటికి సమితి ప్రెసిడెంట్గా ఉండే. 18 years ఓల్డ్లో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చెన్నైలో చదివేటప్పుడు ఇక్కడ 10th వరకు అనంతపూర్ ఎల్ఆర్జీలో చదివి 10th ఇంటర్మీడియట్ చెన్నైలో చదివేటప్పుడు ఫస్ట్ మర్డర్ కేసు అతని మీద కట్టడం జరిగింది. సో దాని ద్వారా తన ఎడ్యుకేషన్ స్పాయిల్ అయిపోయింది, తన లైఫ్ కూడా కంప్లీట్గా స్పాయిల్ అయిపోయి, అంటే స్పాయిల్ ఇన్ ద సెన్స్ ఫ్యాక్షన్లోకి రావడం జరిగాము. తర్వాత ఆ కేసుని అప్పుడున్న వాళ్ళు దానిలో నుంచి హీజ్ నాట్ దేర్ తీసివేసే కార్యక్రమం చేసి ఆ ఫ్యాక్షన్లోకి అలాగా రావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను మొదటి నుంచి కూడా నేను తాడిపత్రిలో చదివినప్పటికీ కూడా నేను హాస్టల్లోనే చదివేవాడిని. దాని తర్వాత నన్ను వివిధ దూర ప్రాంతాల్లో నా ఇంజనీరింగ్ అంతా కూడా ఈ రాజకీయాలకు దీనికి సందర్భం లేకుండా దూరంగానే పెంచడం జరిగింది. బికాస్ హీ నోస్ ద పెయిన్. ఎందుకంటే ఏ రోజు పీస్ఫుల్గా వాళ్ళు గడిపిన సందర్భం లేదు, ఏ రోజు హ్యాపీగా ఉన్న సందర్భం లేదు. ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఒక ఫిక్షన్ నడుస్తూనే ఉండేది ప్రత్యర్థుల మధ్య. సో దట్ మేడ్ అనమాట. సో దిస్ ద నాట్ ద లైఫ్. ఒక పాలిటిక్స్ మీద ఫ్యాక్షన్ లేకుండా కేవలం పాలిటిక్స్ మీద ఉన్నా కానీ మా డాడ్ ఒక గుడ్ లైఫ్ ఉండేవాళ్ళు, ఒక మంచి ఇది ఉండేవాళ్ళు. సో ఆయన చాలా క్రైమ్స్లలో ఇన్వాల్వ్ అయినాడు, చాలా ఫ్యాక్షన్లో ఉన్నాడు. సో దట్ అక్కడికి ఇంకా ఫుల్ స్టాప్ కావాలి అనేది నేను అప్పుడులో తీసుకున్న నిర్ణయం. చాలా పెద్ద. సో ఒక ఉండేది ఫస్ట్ కొన్నాళ్ళు ఆ విధంగా ఆలోచించినాను, ఈ విధంగా ఎట్లా చంపిన వాళ్ళని ఇదని. దాని తర్వాత లేటర్ ఆన్ నో దిస్ ఇస్ నాట్ ద లైఫ్. సో అలా మనతో పాటు ఆ ఫ్యాక్షన్ని కూడా దూరం పెట్టాలి అనే ఉద్దేశంతోనే నేను ఐ టుక్ దట్ డెసిషన్ దట్ నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ అండ్ నాట్ టు సపోర్ట్ ఆర్ ఎంకరేజ్ ది థింగ్స్ కూడా. పగా ప్రతీకారాలు భవిష్యత్తుకు మంచిది కాదు అని చెప్పి మీరు ఒక గొప్ప డెసిషన్ తీసుకున్నారు. మీ వరకు ఓకే, మీ ప్రత్యర్థులు శత్రువులు కూడా తీసుకున్నారా? ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏం చేయలేదా? అట్లేం లేదండి, చేస్తూనే ఉన్నారు కదా, ఆ ఇబ్బందులు ఉంటానే ఉన్నాయి కదా. ఇప్పుడు అంటే నేను అక్కడ నుంచి నేను ధర్మవరంలో కంటెస్ట్ చేసినాను. తర్వాత నవ్వు మా చిన్నాన్న ఉన్నాడు. సో హీఈస్ ఫేసింగ్ దోస్ ఛాలెంజెస్. అక్కడ మా చిన్నాన్న తాడిపత్రిలో హీస్ ఫేసింగ్. మా ఫ్యాక్షన్ కానీ ఏది కానీ అంత తాడిపత్రి ఇన్ అండ్ అరౌండ్తోనే ముడిపడి ఉంది, కానీ ధర్మవరంతో ముడిపడి లేదు. ధర్మవరంలో ఇంతకుముందు ఎల్లనూరు పుట్లూరు అనే మండలాలు ధర్మవరంకు ఉండేది, మా ఓన్ విలేజెస్. దాని తర్వాత సబ్సిక్వెంట్గా డిలిమిటేషన్ తర్వాత అవన్నింటినీ కూడా ఏవైతే నాకు చుట్టూ తిరిగే ఫ్యాక్షన్ వరల్డ్ ఏదైతే ఉందో అదంతా కూడా నా నియోజకవర్గానికి దూరం అయిపోయింది అదంతా. సో ఇప్పుడు ఆ జనరేషన్లో ఉన్న మా చిన్నాన్న వాళ్ళు ఇప్పటికీ ఇంకా గుర్రం మీద స్వారీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఆ పులి మీద స్వారీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోండి. ఫ్యాక్షన్ అనే దాని మీద స్వారీ చేయాల్సిన వస్తుంది. వాళ్ళు అటు ప్రత్యర్థులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అది వద్దు అనుకున్న రోజు నుంచి వాళ్ళు ఇబ్బంది పడతారు అంతే. సో దే ఆర్ రన్నింగ్. సో నేను అసలు ఇంకా దాంట్లోనే లేను కాబట్టి నా దగ్గర నుంచి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి పక్కకు రావడం జరిగింది.